లేదా మేడం? రైట్. మన గ్రేట్ లెజెండ్ లీడర్ బి శ్రీనివాసులు సార్, కొంచెం కెమెరా ఆన్ చేసుకోండి. సో మన మహాగురుజీ దగ్గర నుంచి అప్రిషియేషన్ రేపు జరుగుతుంది, బట్ ఈ రోజు మనం అప్రిషియేట్ చేద్దాం. సో వాచ్ విన్నర్ అయ్యారు అండ్ ఆర్టీటీ కోర్ క్లబ్ వచ్చారు బి శ్రీనివాసులు గారు. సో సార్ కోసం అల్నైట్ టీమ్ లో వాళ్ళ అప్లయన్స్ మీరా మేడం, బాబాజీ సార్ కోసం అండ్ లీనా మేడం కోసం, వాళ్ళందరి కోసం కూడా ఒకసారి బిగ్ క్లాప్స్ కంగ్రాచులేషన్ చేద్దాం. బిగ్ కంగ్రాచులేషన్ అల్నైట్ టీమ్ లెజెండ్ లీడర్ ఆర్టీటీ కోర్ క్లబ్ లోకి ఎంటర్ అయినందుకు అండ్ అదే విధంగా వాచ్ విన్ అయినందుకు బిగ్ క్లాప్స్ సార్ కోసం. బిగ్ క్లాప్స్. Congratulations and celebration. సో వెల్కమ్ లెజెండ్ శ్రీనివాసులు సార్. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ టైగర్ శ్రీనివాసులు సార్. గురుజీ సిగ్నల్ లేదంటుంది సార్కి. సో రైట్, వెల్కమ్ టైగర్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ లెజెండ్. గుడ్ మార్నింగ్ టైగర్. సో రైట్, శ్రీనివాసులు సార్ వెల్కమ్. సో రైట్, మీరా మేడం గురుజీ నాకు నెట్ అందలేదు గురుజీ. మాట్లాడండి, వినిపిస్తుంది శ్రీనివాసులు గారు, మాట్లాడండి. గురుజీ నేను ఈ హోమ్ నుండి గురుజీ నెట్ రాలేదు. సో రైట్, మంచిగా చేశారు శ్రీనివాసులు సార్. మీ టీంలో కూడా ఇంకా వాచ్ విన్నర్స్ వచ్చే విధంగా, ఆర్టీటీ కోర్ గ్రూప్ వచ్చే విధంగా అండ్ బ్యాంకాక్ కాంటెస్ట్ విన్న వాళ్ళు మీరు బ్యాంకాక్ రావాలన్నమాట. ఓకే, సో ఖచ్చితంగా అలా వచ్చేలాగా చేయాలని కోరుకుంటున్నాను. సో కంగ్రాచులేషన్ లెజెండ్ శ్రీనివాసులు సార్ అండ్ వాళ్ళ అప్లైన్ లో మీరా మేడం, బాబాజీ సార్ కోసం బిగ్ క్లాస్. సో మీరా మేడం వెల్కమ్. సో మీ కంప్లైంట్ చెప్పండి. జై మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. మా గురుజీ సార్ తో పాటు సార్ కింద ఒక 5 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను మా గురుజీ. ఈ 5 మెంబర్స్ ని టార్గెట్ విన్ చేపిస్తాను మా గురుజీ. ఫస్ట్ అయితే రింగ్ అచీవ్మెంట్ చేపిస్తే, ఇప్పుడు 1 సైడ్ అయితే అందరికి అవుతుంది మా గురుజీ. ఇంకా ఎఫెక్ట్ పెట్టి ఇంకో సైడ్ కూడా చేసి 5 మందిని చేపిస్తాను మా గురుజీ. మీ బ్లెస్సింగ్. రేపు ఒక ఇద్దరు రింగ్ అవుతారు మాకు, ఇది వాచ్ అవుతారు మా గురుజీ. మీ బ్లెస్సింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. గ్రేట్ చెల్లి. సో 10 గంటల లోపు టైం ఉంది, 10 అన్నది 11 కూడా అవ్వచ్చు. సో ఈ లోపు మీరు ఇంకా ఎవరైనా వాచ్ విన్నర్స్ ఉంటే చేయండి, ఓకేనా? సో ఇవాళ చేసిన వాళ్ళకి మళ్ళీ రేపు అప్రిషియేట్ చేద్దాం, ఓకేనా? ఆల్ ది బెస్ట్. మీ బ్లెస్సింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. మేడం వెల్కమ్. జో మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. జూమ్ లో ఉండే వాళ్ళకి అందరికీ గుడ్ మార్నింగ్. బిగ్ కంగ్రాచులేషన్ సార్ శ్రీనివాసు సార్. ఈ రోజు కూడా మీ కింద డౌన్ లైన్స్ కూడా వాచ్ అనేది కంపల్సరీ కావాలా. థ్యాంక్ యూ మా గురుజీ. మా గురుజీ ఈ రోజు క్లోజ్ అవుతాయి మా గురుజీ. అయిన తర్వాత గోపాల్ సార్ది కూడా వాచ్ విన్నర్ అవుతారు మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. మీ బ్లెస్సింగ్ తో 10 గంటల లోపు అయిపోతాయా లేదా మేడం? అవుతుంది మా గురుజీ. 10 గంటల లోపు చేస్తే బాగుండేది అనమాట, ఎందుకంటే ఈ ల్యాబ్ ఇన్కమ్ తీసుకుంటారు కదా, ఓకేనా? కంప్లీట్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ మా గురుజీ. మీ బ్లెస్సింగ్ మా గురుజీ. గాడ్ బ్లెస్ యు. సో రైట్, సో నెక్స్ట్ అదే విధంగా సో పర్మనెంట్ టీమ్ తో పాటు నాగరాజ్ సార్ మీకు కూడా అయిపోయిందా? 400 అయిపోయిందా జ్యోతి మేడం? సో రైట్, కానీ పేమెంట్ కొట్టలేదు, అమౌంట్ పంపించారా? పంపించారు మా గురించి, ఇప్పుడు పేమెంట్ కొడతాను. రైట్, 200 ఆల్రెడీ అయిపోయింది, 200 నుండి వచ్చింది. రైట్, సో రైట్, మన గ్రేట్ లెజెండ్ లీడర్ సో నాగరాజ్ సార్, సో ఏలూరు ఆర్టీటీ చంద్రకుమారి మేడం ఉన్నారు మా గురించి. సో బిగ్ క్లాస్. When I tell everyone that you're in love with me, congratulations. నాగరాజ్ సార్ వెల్కమ్ లెజెండ్. థ్యాంక్ యూ మావజీ. నాదేం లేదు సార్ గురుజీ, నాకు అసలు ఏం తెలియదు గురుజీ, కానీ మీరేం చెప్తారు? ఏమీ తెలియదు, ఏమీ లేదు అని నాకు. ఇక నుంచి నీకు అన్ని తెలుసు, అన్ని వచ్చు. నకారాత్మక మాటలు వద్దు, సకారాత్మకమైన మాటలు. సకారం అంటే మంచి మాటలు. నీకు అన్ని వచ్చు, ఓకేనా? నువ్వు డైమండ్. నువ్వు చెప్పాలనుకున్న విధానం ఏంటంటే నాకు క్రెడిట్ ఏమీ లేదు, నా అప్లైంది నా డౌన్ అయింది క్రెడిట్ అను. నువ్వు ఆ మాటని నాకేం తెలియదు, నాకేమి రాదు అని మాట, ఓకేనా? రైట్, కంగ్రాచులేషన్ లెజెండ్. సో మరి సిల్వర్ సెలబ్రేషన్ కూడా జరగబోతుంది 16వ తారీఖున.
సో గుంటూరులో అంగరంగ వైభవంగా నీకు సిల్వర్ సెలబ్రేషన్ కూడా జరుగుతుంది. సో ఎలా ఫీల్ అవుతున్నావు మరి? ఆల్రెడీ రెండు అంటే నువ్వు వాచ్ విన్నర్ అయ్యావు, మళ్ళీ మీ టీంలో ఆల్రెడీ పోయినసారి ఒకటి చేయించావు, మరి కాంటెస్ట్ కూడా దగ్గరలో ఉన్నావు. చెప్తే కదా మరి ఏం ఫీల్ అవుతున్నావు? నాకేం మాట్లాడుతాం రాదు గురుజీ. రావాలి, మాట్లాడితే రావాలని చెప్తున్నాను. హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను గురుజీ. అయితే ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చే ఎవరెవరు వాళ్ళు కూడా విన్ చేపిస్తావు? ఎవరెవరు వాచ్ విన్ చేపిస్తావు? ఇంకొక ఇద్దరు దగ్గరలో ఉన్నారు గురుజీ, ఇంకొక ఇద్దరు లైన్ లో ఉన్నారు గురుజీ. జ్యోతి మేడం ఎవరితో మాట్లాడమంటుంది నన్ను. నేను మాట్లాడాలంటే వాచ్ విన్నర్ అయితే మాట్లాడతాను. ఎస్ మోహన్. ఇది క్లోజ్ చేసిన వాడితో అన్నాను. డీడీ క్లోజ్ చేసిన వాళ్ళతో ఫోన్ లో మాట్లాడించాను. ఓకే జూమ్ మాకు లో నేను మాట్లాడాలంటే వాళ్ళు వాచ్ విన్నర్ అవ్వాలి. ఓకేనా? ఎస్ ఎస్ మాకు రైట్. గాడ్ బ్లెస్ నారస. కంగ్రాచులేషన్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ మోహన్. జ్యోతి మేడం మరి చెప్పండి, ఇవాళ ఎంతమంది అవుతున్నారు ఇంకా? ఈ వారం నవరాజ్ గారి టీమ్ లో ఒక ఇద్దరు అవుతారు మా గురించి. అన్న మేడం టీమ్ లో ఇద్దరు అవుతారు. 10 గంటలలోపు అయిపోయిందా? ఆ, ఇప్పుడు ఒకటైతే అవుతుంది మా గురించి. కంప్లీట్ చేయండి 10 గంటలలోపు. నారస అది అయిపోయింది, అది కాక ఇంకా 10 గంటలలోపు ఇంకా ఉంది, చేపించండి. రేపు ఎస్ మొత్తాన్ని మాకు ఫంక్షన్ తీసుకురండి. 16 తారీఖున దుమారంగా పోతుంది. సో 19 తారీఖు లండన్ వెళ్తారు కదా, లండన్ ఎస్ వెళ్ళబోయే మాకు ముందు ఇది ఒక పెద్ద ట్రైన్, ఒక మంచి సెషన్ ఇచ్చేసి వెళ్తాను. సో దుమారంగా పోతుంది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ ఆల్ యూ ది బెస్ట్ మేడం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మాకు. సో రైట్, గ్రేట్ అనమాట. సో నెక్స్ట్ అట్లానే, సో నిన్న సంజయ్ మేడం అప్రిషియేట్ చేశారు, బట్ నేను చేయలేదు కాబట్టి మళ్ళీ చేస్తున్నాను. మన గ్రేట్ లెజెండ్ లీడర్ వాసుమల్ల రాజు గారి కోసం ఒకసారి బిగ్ క్లాప్స్ అండి. బిగ్ కంగ్రాచులేషన్. సో తను వాచ్ విన్నర్ అయ్యాడు. and jubilation. I want the world to సో వెల్కమ్ లెజెండ్ రాజు సార్. నిన్న నేను చేయలేదు కాబట్టి ఈ రోజు మళ్ళీ నీకు మాట్లాడే ఛాన్స్ ఇస్తాను. సో వెల్కమ్ టైగర్. ఎలా ఫీల్ అవుతున్నావు రాజు సార్? గుడ్ మార్నింగ్ గురూజీ. చాలా హ్యాపీగా ఉంది గురూజీ. పెద్దిన శ్రీనివాస్ గురూజీ చేతుల మీదుగా వాచ్ తీసుకునే గొప్ప అవకాశము నాకు కలగటాన్ని బట్టి చాలా సంతోషంగా ఉంది గురూజీ. నిజంగా గురూజీ, రిజల్ట్ అనేది స్లోగానే జరుగుతుంది, జరగట్లేదు అని అనుకుంటున్నాము, కానీ ఆ ప్రయత్నం అనేది ఆపుకుంటా ఉన్నాము గురూజీ. జరుగుతూ ఉంది, ప్రయత్నం చేస్తా ఉన్నాం కాబట్టి ప్రయత్నంలో భాగంగా ఈ వాచ్ విన్ రావడానికి అవకాశం కలిగింది గురూజీ. ఖచ్చితంగా గురూజీ ఇలాంటి అచీవ్మెంట్స్ ఇంకా ఎక్కువ చేసుకొని ఇంకా నా డౌన్ లైన్ లో కూడా ఎక్కువ మందికి ఇవ్వడానికి ఖచ్చితంగా ఫోకస్ చేస్తాం గురూజీ. టైం ఉంటే నెక్స్ట్ వీక్ కూడా ఏదైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా గురూజీ మేము ఇంకొక ముగ్గురికి. ప్రతి వారం ఉండేది టైగర్, ఈ వారం ఇంకెవరిని చేస్తారు ఛాన్స్ లేదా? ఈ వారానికి లేదు గురూజీ, నెక్స్ట్ వీక్ లో ఖచ్చితంగా ముగ్గురిని చేస్తాం గురూజీ. టైం ఉంది, ఇంకా 10-11 టైం ఉంది. అయ్యిద్ది అనుకో, అవ్వదు అనుకో మాకు. ఓకే గురూజీ, ఖచ్చితంగా చేస్తాం గురూజీ. అనుకోవాలి, పాజిటివ్ స్పీకింగ్, పాజిటివ్ వర్డ్స్. ఎస్ గురూజీ, మీ బ్లెస్సింగ్స్ తో చేస్తాం గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. చేయండి ఖచ్చితంగా. మళ్ళీ ఇంకొకళ్ళన్నా వాచ్ వినేలా చూడండి, ఓకేనా? ఓకే గురూజీ, బ్లెస్సింగ్స్ గురూజీ. దావిద్ గారును, ఎలీషా గారు, నెక్స్ట్ రాము గారు, ఇంతమంది ఉన్నారు కదా, చేసుకోవాలని ఆలోచన చేయండి. ఓకే, అలాగే గురూజీ. సో రైట్, కరెక్ట్ టైగర్స్. లాస్ట్ ఫైనల్ గా ఈ వారంలో వాచ్ విన్నర్ లో సో దుర్గా మేడం కూడా ఉన్నారు. సో బిగ్ క్లాప్స్ తో సో రైట్, మీ అందరు బిగ్ క్లాప్స్ తో కంగ్రాచులేషన్ చెప్తాం. సో సంజయ్ మేడం సపోర్ట్ తో దుర్గా మేడం కూడా వాచ్ విన్నర్ అయిపోయారు. మేడం కోసం బిగ్ క్లాప్. know I'm happy as can be. Who would సో రైట్, వెల్కమ్ దుర్గా మేడం. మీకు కంప్లిమెంట్ చెప్పండి. థ్యాంక్ యూ గురూజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇందులో నేను చేసిందంటూ కొంచెమే గురూజీ. ఎక్కువ పాపం నాకన్నా కూడా సంధ్యా మేడం ఎక్కువ కోరుకున్నారు నాకు ఇది నేను విన్ అవ్వాలి అని. సో క్రెడిట్ గోస్ టు సంధ్యా మేడం గురూజీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఇలా లెర్న్ చేసినందుకు, నాకు అన్ని నేర్పించి నన్ను ఇంత రెడీ చేసి చక్కగా ఏదైనా సాధించగలను అనే ప్రోద్బలం నాకు ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ చెయ్యి ఎప్పటికీ వదలను మేడం. డైమండ్ అయ్యే వరకు కూడా మీ చెయ్యిని పట్టుకొని నడుస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ గురూజీ, థ్యాంక్ యూ మేడం. సో రైట్, గ్రేట్ అనమాట. సో ఇక ఈరోజు మరి సంజయ్ మేడము ఆన్ఫిలాన్ గ్రౌండ్ లో వస్తూ, అంటే ఆల్మోస్ట్ 1.5 year నుంచి వర్క్ చేయకుండా, అంటే మేమే వర్క్ చేయించలేదు, బట్ ఈ రోజు వర్క్ చేస్తూ ప్రతిరోజు వర్క్ లో ఉంటూ కొంతమందిని ఆగిపోయినా కూడా వెనక్కి తీసుకొస్తూ
పనిచేస్తున్నారు. నిన్న కూడా చింతల రాణి మేడంకి ఫీల్డ్కి వెళ్ళారు. సో అక్కడ కూడా వర్క్ చేస్తూ వాళ్ళని కూడా యాక్టివ్ చేస్తూ అక్కడ కూడా ఒక సైన్అప్ చేయించారు. సో ఒకసారి చింతల రాణి మేడం అండ్ ప్రకాష్ సార్ వాళ్ళ కోసం కూడా ఒకసారి బిగ్ క్లాప్స్ కొడదామండి. సో నేను మళ్ళీ రీస్టార్ట్ చేసేందుకు. Could believe that I could be happy and contented. సో వెల్కమ్ ప్రకాష్ సార్ అండ్ రాణి మేడం, వెల్కమ్. అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. ప్రకాష్ సార్ వెల్కమ్. ఎలా ఫీల్ అయ్యారు నేను రోజు మళ్ళీ రీస్టార్ట్ చేసినాక? చేస్తాను సార్, బాగానే ఉంది సార్. చేయాలని అనిపిస్తుంది, తప్పకుండా చేస్తాను సార్. ఇంకా సీనియారిటీ ప్రకారం రేపు టెస్ట్ మనీ కూడా రేపు మీ మేడం గారితో మాట్లాడించాలి. సో రాణి చెల్లితోనే రేపు టెస్ట్ మనీ ఉంటుంది. సో రెడీగా ఉండండి, ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ ప్రకాష్ గారు. సైన్ అప్ లో ఎవరైతే చేయించారో వాళ్ళతో డీటెయిల్స్ కూడా చేయించండి. మంచి టీం తయారైపోద్ది. ఈ కాంటెస్ట్ ఇవాళ ఫాలో అప్ చేస్తాం సార్, ఇవాళ వెళ్తాం అండి. ఈ కాంటెస్ట్ మీరు ఆల్రెడీ వన్ సైడ్ విన్నర్ అయిపోయారు. రెండో సైడ్ ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు కదా, ఖచ్చితంగా విన్నర్ అయిపోయారు. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇంకా పర్మనెంట్ టీం నుంచి ఏమన్నా సైన్ అప్లు కానీ అయినా ఉన్నాయా? రేనా మేడం, జ్యోతి మేడం, నో మాకు కర్ణాస్ రవి గారు, సైదా గారు. మార్చి ఏం అవ్వలేదు మార్చి, ఈ రోజు అయిపోతుంది మార్చి. సో రైట్, ఇవాళ 10 గంటల లోపు చేయించండి. అప్రిషియేషన్ మీకు 10 గంటల లోపు చేస్తే రేపు అప్రిషియేషన్ చేద్దాం. సో ఫైనల్ గా సో మరి సంజయ్ మేడం వెల్కమ్. సో ఎవరైతే విన్నర్స్ అయ్యారో వాళ్ళకి అప్రిషియేట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి ఇంత మంచి అవకాశం కల్పించినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి అందరికీ. సో ఎవరైతే అచీవ్మెంట్స్ చేశారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నాను. సో అదేవిధంగా వాచ్ విన్ అయిన రాజు సార్కి కంగ్రాచులేషన్స్, అదేవిధంగా దుర్గా మేడంకి కంగ్రాచులేషన్స్, అండ్ పల్మనేర్ టీం నుంచి శ్రీనివాసులు సార్ కంగ్రాచులేషన్స్. ఇదే విధంగా ఎఫర్ట్ పెట్టి ఎవ్రీడే ఒక అచీవర్స్ ని ప్రొడ్యూస్ చేసి నాగరాజ్ సార్ కూడా 4%. ఎస్, ఓ నాగరాజు సార్ అంటే ఫోటో ఇంకా రాలేదు కదా అనేసి చెప్పలేదు మా గురించి. సో కంగ్రాచులేషన్స్ సార్ నాగరాజు సార్. ఖచ్చితంగా ఇదే విధంగా ప్రతిదీ గురించి ఇచ్చిన ఏ టాస్క్నైనా ఫినిష్ చేసి సో పాజిటివ్గా ఉంటూ సో కష్టపడి వర్క్ చేసి విత్ ఇన్ షార్ట్ టైంలో డైమండ్ క్లబ్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి ఇంత మంచి అవకాశం కల్పించింది. ఆల్ ది బెస్ట్ అంటే అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో రైట్, ఇక